హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో, ప్రీవియస్‌గా మనము చౌరీ చౌరా ఇన్సిడెంట్ చూసి గాంధీ గారు కొంచెం స్టన్ అయ్యారు. సో, ఆ చౌరీ చౌరా ఇన్సిడెంట్ మనకి 4థ్ ఫిబ్రవరి 1922ల జరిగింది. అండ్ అదే ఫిబ్రవరిలో గాంధీ గారు ఏం డిసైడ్ అయ్యారంటే, ఈ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌ని మనం విత్‌డ్రా చేసేసుకుందాము. ఇక్కడితో ఆపేసుకుందాం అని జెప్పేసి అన్నారు. ఎందుకంటే, ఆ మూవ్‌మెంట్ అనేది మనకి వయలెంట్‌గా మారిపోతుంది రోజు రోజుకి. అంటే చిన్న క్లాషెస్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అని జెప్పేసి ఈయన విత్‌డ్రా చేద్దాం అనుకున్నారు. అండ్ అదే విధంగా ఇంకొక ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, అసలు జనాలకి మనము ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. అంటే అసలు సత్యాగ్రహీస్ ఎలా ఉండాలి? ఈ పీస్‌ఫుల్ యాజిటేషన్ ఎలా చేయాలి? ఈ నాన్ కోఆపరేషన్ అంటే ఏ విధంగా ఉండాలి? నాన్ వయలెన్స్ అంటే ఏంటి? ముందు ఇది ట్రైనింగ్ ఇస్తే గాని మనము ఒక పెద్ద మొత్తంలో ఒక స్ట్రగుల్ చేయడానికి మనము ఆస్కారం ఉంటుంది అని జెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో, వితిన్ ద కాంగ్రెస్ సమ్ లీడర్స్ were by now tired of mass struggle and wanted to participate in the elections to the provincial council that had been set up by the Government of India Act 1919. సో, మనము 1914-1918 వరకు యుద్ధం ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిందని చూసాము. దాని తర్వాత 1919లో రౌలట్ యాక్ట్ రావడం చూసాము. అదే 1919లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అని తీసుకురావడం జరిగింది. దాన్నే మాంటేగు చెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్ అని జెప్పేసి కూడా చెప్పుకుంటాము. సో, ఎప్పుడైతే మనకి వరల్డ్ వార్ జరుగుతున్న క్రమంలో బ్రిటన్ మరియు అలైడ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఏం చెప్పారు? మేము ప్రతి ఒక్క దేశానికి ఫ్రీడమ్ తీసుకొస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఏది యుద్ధం జరిగే టైంలో. బట్ యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళు ప్లేట్ రివర్స్ తిప్పేసి, లేదు మేమిప్పుడు మన ఇండియన్స్ డిమాండ్ చేసే స్వరాజ్ అంటే ఏదైతే ఇండిపెండెన్స్ ఉందో అది తీసుకురావడం కుదరదు అని చెప్పేసి చెప్పారు. దాని బదులు మేము అడ్మినిస్ట్రేషన్‌లో కొన్ని చేంజెస్ అనేవి తీసుకురావచ్చు అని జెప్పేసి చెప్పారు. ఆ చేంజెసే మనకి మాంటేగు చెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్. దాన్నే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919గా పిలుచుకుంటూ ఉంటాం. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్‌ని మాంటేగు చెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్ అని ఎందుకు అంటారంటే, మనకి లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాకి వాయిస్‌రాయ్‌గా వ్యవహరించారనమాట. బ్రిటిష్ ఇండియాకి 1916 నుంచి 1921 వరకు. అండ్ అలాగే ఎడ్విన్ మాంటేగ్ ఎవరైతే ఉన్నారో ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ప్రకారం వాళ్ళొక ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అనేది సెట్ చేయడం జరిగిందనమాట. ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అంటే నథింగ్ బట్ ఒక లోకల్ గవర్నమెంట్ లేదా ఒక ప్రాంతీయ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు మనం. దీంట్లో వాళ్ళు మెయిన్‌గా డయార్కీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అంటే అడ్మినిస్ట్రేషన్‌ని 2 రకాలుగా విడదీయడం జరిగింది. ఒకటేంటంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్స్ అండ్ అలాగే మినిస్టర్స్ ఇంకొకటి. సో, ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్స్ యొక్క ప్రొవిన్స్‌కి హెడ్ వచ్చేసి ఒక గవర్నర్ వ్యవహరిస్తూ ఉంటారనమాట. దీంట్లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అండ్ అలాగే ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్స్. సో, ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్స్ అయిపోయింది. నెక్స్ట్ మినిస్టర్స్ ఏంటి? వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే జనాలు ఎలక్ట్ చేసుకుంటారనమాట మినిస్టర్స్‌ని త్రూ ఎలక్షన్స్. సో, వీళ్ళు జనాలకి రెస్పాన్సిబుల్ అనమాట. అంటే లెజిస్లేచర్‌లో జనాలు ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళందరూ కూడా మినిస్టర్స్‌ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. సో, ఇంకా మనం అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చినప్పుడు మనము చాలా క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. మళ్ళా ఇప్పుడు టాపిక్‌లో నుంచి చాలా దూరం వెళ్ళిపోతాము. సో, మనకిక్కడ ఏం చదువుకున్నాం ఇప్పటివరకు? కాంగ్రెస్‌లో కొంతమంది లీడర్స్‌కి ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అప్పటికే ఇంకా టైర్డ్ అయిపోయారనమాట వాళ్ళు. ఇంకా ఎంత చేసినా గానీ రియాక్షన్ అనేది లేదు. మనము అనుకున్నదొకటి, అక్కడ అయ్యేదొకటి. ఎందుకంటే మనం నాన్ వయలెన్స్ అనుకున్నాం. బట్ కంప్లీట్‌గా వయలెంట్‌గా మారిపోతుంది. సో, దీనికి బదులు చెప్పాలంటే మేము ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919 ప్రకారం మనకి ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ ఇప్పుడు చెప్పుకున్నాం గదా! అయి సెటప్ చేశారు కాబట్టి మనం దాంట్లో ఎన్నుకోబడినట్లయితేనే మనం బ్రిటిషర్స్‌కి అపోజ్ చేసుకోవచ్చు అని జెప్పేసి వీళ్ళ యొక్క ఉద్దేశ్యం. సో, ఎప్పటినుంచో స్వరాజ్, స్వరాజ్ అని పోరాడుతున్న మన వాళ్ళకి ఒక పార్టీ తీసుకురావడం జరిగిందనమాట. చిత్తరంజన్ దాస్ గారు, అలాగే మోతీలాల్ నెహ్రూ గారు ఏం చేశారు అంటే, ఒక పార్టీని ఫార్మ్ చేయడం జరిగింది. దాని పేరే స్వరాజ్ పార్టీ. ఇది కాంగ్రెస్‌లోనే ఒక ఒక ఇంటర్నల్‌గా ఒక పార్టీ ఫార్మ్ చేయడం జరిగిందనమాట. టు ఆర్గ్యూ ఫర్ ఎ రిటర్న్ టు కౌన్సిల్ పాలిటిక్స్. సో, ఏదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో పెట్టిన కౌన్సిల్స్ ఉన్నాయో దాంట్లో
పార్టిసిపేట్ చేసి దానికి ఏమన్నా అపోజ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇలా క్రియేట్ చేశారు. బట్ యంగ్ లీడర్స్, అప్పట్లో యంగ్ లీడర్స్ ఎవరున్నారు? సుభాష్ చంద్రబోస్ అండ్ అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే, మనం ఒక కంప్లీట్ మాస్ యాజిటేషన్ చేయాలి ఫుల్ ఇండిపెండెన్స్ కోసం. అంటే మనకి స్వతంత్రం తీసుకురావాలి, ఒక ఇండిపెండెంట్ నేషన్ లాగా ఉండాలి, దానికి ఫైట్ చేద్దాం మనము, ఎందుకంటే మనం ఎన్ని రోజులు కష్టపడింది దానికోసమే కదా అని వీళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, మనము 1920s వచ్చేసరికి ఆల్రెడీ ఫ్రెంచ్ రెవల్యూషన్ టైమ్స్లో చూసుకున్నాం మనం. అంటే యూరోప్లో సిచ్యువేషన్ కూడా చూసుకున్నాము. మీరు ఒకసారి నేషనలిజం ఇన్ యూరోప్ కూడా చూడండి దీనికన్నా ముందుది. దాంట్లో కూడా మనకి ఈ టాపిక్ గురించి రావడం జరిగింది. 1920sలో ఏమైందంటే వరల్డ్ వైడ్గా ఎకనామిక్ డిప్రెషన్ అనేది వచ్చింది. సో నేను అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ ఒకసారి చూడండి ఎకనామిక్ డిప్రెషన్ అంటే ఏంటో. ఎందుకంటే మనకి యుఎస్లో మనకి స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోవడము అండ్ అలాగే మనకి యుద్ధం కూడా జరగడం వల్ల కారణంతో చాలా డబ్బులు అండ్ అలాగే ఏవైతే రిసోర్సెస్ అన్నీ కోల్పోయి మనకి ఎకనామిక్ డిప్రెషన్ రావడం జరిగింది. దాని తర్వాత అగ్రికల్చరల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి చిన్న చిన్నగా తగ్గడం మొదలైనాయి అనమాట. 1926 నుంచి స్టార్ట్ అయ్యి 1930 కల్లా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయినాయి. సో మరి డిమాండ్ ఫర్ అగ్రికల్చరల్ గూడ్స్ ఫెల్ అండ్ ఎక్స్పోర్ట్స్ డిక్లైన్. సో ఇప్పుడు అగ్రికల్చరల్ ప్రైజెస్ తగ్గిపోయినాయి కాబట్టి అగ్రికల్చరల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అది తగ్గిపోయింది. తగ్గిపోవడంతో మనకి ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయినాయి అన్నమాట. సో పీజెంట్స్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు సెల్ దేర్ హార్వెస్ట్ అండ్ పే దేర్ రెవెన్యూ. మరి రైతుల పరిస్థితి ఏంటండి ఇక్కడ? వాళ్ళు కష్టపడి ల్యాండ్ లీజ్కి తీసుకొని పంట పండించారు. సో దట్ పంట చేతికి వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ రెంట్ ఏదైతే ఉందో దాంతో పాటుగా ట్యాక్సెస్ అన్నీ కూడా కట్టేయచ్చు అనే విధంతో వాళ్ళు భావించారు. బట్ వాళ్ళ పంటనే నాశనం అయిపోయింది. అంటే పంట చేతికి వచ్చింది కానీ దాన్ని ఎవరు కొనుక్కోవడం కూడా అది వేస్టే కదా. సో ఇది కూడా వచ్చిందనమాట. సో 1930sకి వచ్చేసరికి ద కంట్రీ సైడ్ వాజ్ ఇన్ ఎ టర్మాయిల్. అంటే మనకి విలేజెస్ సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం గందరగోళ పరిస్థితి వచ్చింది. Against this background, the new Tory government in Britain constituted a statutory commission under Sir John Simon. సో ఇక్కడ టోరీస్, TORIES అంటే బ్రిటిష్లో ఒక పొలిటికల్ పార్టీ అనమాట. సో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడంతో టోరీ గవర్నమెంట్ అయింది. సో ఇలాంటి మనము బ్యాక్గ్రౌండ్ చూసాం కదా, ఇందాక డిస్కస్ చేసుకున్న ఇష్యూస్ అన్నీ కూడా ఒకసారి సాల్వ్ చేయాలి అనే విషయంతో టోరీ గవర్నమెంట్ ఇన్ బ్రిటన్ కాన్స్టిట్యూటెడ్ ఒక కమిషన్ ఫామ్ చేయడం జరిగిందనమాట. దానికి హెడ్ ఎవరు అంటే సర్ జాన్ సైమన్. సో సెటప్ ఇన్ రెస్పాన్స్ టు ద నేషనలిస్ట్ మూవ్మెంట్, ద కమిషన్ వాస్ టు టుక్ ఇన్ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఇన్ ఇండియా అండ్ సజెస్ట్ చేంజెస్. సో మన యొక్క నేషనల్ మూవ్మెంట్ ఎందుకు చేస్తున్నాము అండ్ ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ ఏ విధంగా పనిచేస్తుంది, దాన్ని మనం మార్చడానికి ఇంకేమైనా చేంజెస్ తీసుకురావచ్చా అని చెప్పేసి ఆయన కొన్ని చేంజెస్ సజెస్ట్ చేయడం జరిగిందనమాట. బట్ ఆయన మన భారతదేశంలో లేరు. ఫస్ట్ థింగ్, ఎక్కడో బ్రిటన్లో ఉన్నారు. మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఆయన మన దగ్గరకు వచ్చి గ్రౌండ్ వర్క్ చేస్తేనే కదా తెలిసేది. తెలియకుండా అక్కడ కూర్చొని ఆయన కొన్ని చేంజెస్ చేశారు. దట్టు నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఇండియన్ మెంబర్ కూడా లేరనమాట కమిషన్లో. మరి ఇంకా ఆయనకి ఏం తెలుస్తుంది మన ప్రాబ్లమ్స్? సో ఆయన చెప్పిన చేంజెస్ మన వాళ్ళు ఎవరికి కూడా నచ్చలేదన్నమాట. So when the Simon Commission arrived in India in 1928, it was greeted with the slogan "Go back Simon." మనం చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో చూసుకున్నాం, సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్ అని. సో అదే గో బ్యాక్ సైమన్, గో బ్యాక్ సైమన్ అని చెప్పేసి మన వాళ్ళు బోర్డ్స్ మొత్తం అందరు రోడ్ల మీద దిగడం జరిగిందనమాట. ఎందుకంటే సైమన్ గారు చెప్పిన ఏవైతే మెజర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మన వాళ్ళకి నచ్చలేదు. ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ ద కాంగ్రెస్ అండ్ ద ముస్లిం లీగ్ పార్టిసిపేట్ ఇన్ ద డెమాన్స్ట్రేషన్. సో దీంట్లో మనకి కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ అలాగే ముస్లిం లీగ్ ఫామ్ అయింది అప్పటికే, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మన వాళ్ళని కొంచెం సాటిస్ఫై చేయడానికి లార్డ్ ఇర్విన్ గారు ఏం చేశారంటే అక్టోబర్ 1929 ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. అంటే మన ఇండియాకి ఒక డొమినియన్ స్టేటస్ ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. డొమినియన్ స్టేటస్ అంటే ఏంటంటే మనకి ఒక అటానమస్ స్టేటస్ ఇస్తాము, బట్ బ్రిటిష్ రాజుల కిందనే ఉంటాం మనము.
బట్ మనము ఒక అటానమస్గా ఒక సెమీ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు, మనం ఇక్కడ ఫామ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. అంటే మనకి ఇక్కడ ఫుల్గా ఇండిపెండెన్స్ ఇచ్చినట్లు కాదు, బట్ మన హెడ్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రిటిష్ మొనార్కే ఉంటారనమాట. బట్ ఈ డొమినియన్ స్టేటస్ ఏదైతే ఉందో ఇది ఒక వేగ్ ఆఫర్ అని చెప్పేసి అంటున్నారు, అంటే అస్పష్టంగా ఉంది, అంత క్లారిటీగా లేదనమాట. అండ్ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూడా మనము ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ గురించి మనం డిస్కస్ చేద్దామని చెప్పేసి చెప్పారు. దిస్ డిడ్ నాట్ సాటిస్ఫై ద కాంగ్రెస్ లీడర్స్. సో ఇది కాంగ్రెస్ లీడర్స్ని సాటిస్ఫై చేయలేదు. సో ఇక్కడ మనకి ఒక పిక్చర్ ఇచ్చారు చూడండి, కాంగ్రెస్ లీడర్స్ అందరూ అలహాబాద్ యూపీలో 1931లో డిస్కస్ చేసుకుంటున్నారు. మనకి ఇక్కడ మహాత్మా గాంధీ గారు ఉన్నారు, అండ్ ఇక్కడ నెహ్రూ గారు ఉన్నారు, అండ్ ఇక్కడ చంద్రబోస్ గారు, సుభాష్ చంద్రబోస్ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకి ఇక్కడ డిస్కషన్లో కనిపిస్తున్నారు. సో ద రాడికల్స్ విత్ ఇన్ ద కాంగ్రెస్ లెడ్ బై జవహర్లాల్ నెహ్రూ అండ్ సుభాష్ చంద్రబోస్. అంటే వీళ్ళు ఏంటంటే ఒక చేంజ్ కావాలి మనకి అని అనుకునే వాళ్ళు జవహర్లాల్ అండ్ సుభాష్ చంద్రబోస్ కింద ఉన్న కాంగ్రెస్ ఏదైతే ఉందో వీళ్ళు ది బికేమ్ మోర్ అసర్టివ్. అంటే వీళ్ళు ఇంకా బాగా స్ట్రాంగ్గా, దృఢంగా ఏదైనా కానీ నొక్కి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. లేదు ఇలానే చేయాలి అని చెప్పేసి ఒక బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. So the liberals and the moderates who were proposing a constitutional system within the framework of British dominion gradually lost their influence. సో ఇక్కడ మోడరేట్స్ అంటే ఎవరు? మోడరేట్స్ అంటే ఇప్పుడు మన ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్న లీడర్స్లో కొంతమంది మోడరేట్స్ ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే బ్రిటిష్ యొక్క పరిపాలన, బ్రిటిష్ యొక్క జస్టిస్, బ్రిటిష్ వాళ్ళ యొక్క గవర్నెన్స్ ఇవన్నీ కూడా నచ్చుతాయి అన్నమాట. అండ్ వీళ్ళలో రాడికల్ ఆర్ రెవల్యూషనరీ మెథడ్స్ లైక్ సుభాష్ చంద్రబోస్ అండ్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళకున్న రాడికల్ ఆర్ రెవల్యూషనరీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి అవి నచ్చవు అనమాట. అండ్ అలాగే మనకి సపరేట్గా ఫ్రీడమ్ ఉండాలి అని చెప్పేసి కూడా వీళ్ళు అనుకోరు. బ్రిటిష్ రూల్లోనే మనం ప్రశాంతంగానే బ్రతుకుతున్నామని అనుకునేవాళ్ళు. అండ్ ఏదైతే యాజిటేషన్ చేస్తున్నామో, అంటే ఏదైతే ఆందోళన చేస్తున్నామో ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ లిమిట్స్లో ఉండాలి అని చెప్పేసి వీళ్ళు భావిస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ లిబరల్స్ వచ్చేసి వీళ్ళు కూడా సొసైటీలో ఒక చేంజ్ అనేది తీసుకొని రావాలి, బట్ ఇండివిజువల్ రైట్స్ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక చేంజ్ అనేది తీసుకొని రావాలి. అండ్ వీళ్ళు ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్కి అగెన్స్ట్గా ఉండేవాళ్ళు, అండ్ అలాగే అన్ని రిలీజియన్స్ని కూడా టాలరేట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళు లిబరల్స్. సో లిబరల్స్ అండ్ మోడరేట్స్ హూ వర్ ప్రపోజింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్, వీళ్ళకి ఒక కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ రావాలి. అండ్ ఇది ఏదైతే వీళ్ళు అంటే రావాలనుకున్న చేంజెస్ ఇవన్నీ ఉన్నాయో వీళ్ళకి సపోర్ట్ కూడా తగ్గించింది అనమాట. నెక్స్ట్ ఇన్ December 1929 అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ ద లాహోర్ కాంగ్రెస్ ఫార్మ్ as the demand for పూర్ణ స్వరాజ్ ఆర్ ఫుల్ ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా. సో 1929 లాహోర్ సెషన్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి, ఎందుకంటే మనము మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని డ్రాఫ్ట్ చేస్తామో అది యాక్చువల్గా మనకి 26 నవంబర్ 1949కే అయిపోతుంది కాన్స్టిట్యూషన్. బట్ 26 జనవరి 1950కి ఎందుకు పోస్ట్ పోన్ చేసుకున్నాము మన కాన్స్టిట్యూషన్ డే అండ్ అలాగే మనకి రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా అంటే ఇదే రీజన్ అనమాట. మనకి December 1929 లాహోర్ సెషన్లో ఏం జరిగిందంటే జవహర్లాల్ నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్ని డిమాండ్ చేశారు. అంటే మాకు కంప్లీట్ ఇండిపెండెన్స్ ఇవ్వాలి మాకు మీరు అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో ఇట్ వాజ్ డిక్లేర్ ద 26 జనవరి 1930 ఏదైతే ఉందో మేము దాన్ని ఇండిపెండెన్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం, అంటే మాకు స్వతంత్రం వచ్చిన రోజు కింద సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. బట్ ఆ సెలబ్రేషన్ మనం చూసుకున్నట్లయితే అట్రాక్టెడ్ వెరీ లిటిల్ అటెన్షన్, అంటే దానికి పెద్దగా అటెన్షన్ అనేది దక్కలేదన్నమాట. సో మహాత్మా గాంధీ హ్యాడ్ టు ఫైండ్ ఏ వే టు రిలేట్ దిస్ అబ్స్ట్రాక్ట్ ఐడియా ఆఫ్ ఫ్రీడమ్ టు మోర్ కాంక్రీట్ ఇష్యూస్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. సో గాంధీ గారికి అర్థమైందనమాట, మనము ఇట్లా మనం డిసైడ్ అయ్యి ఏదో చేస్తే మాత్రం నడవదు, మనం ప్రతి ఒక్క కాంక్రీట్ ఇష్యూ ఆఫ్ ఎవ్రీడే లైఫ్ అంటే ప్రతిరోజు జరిగే చిన్న చిన్న ఇష్యూస్ని కూడా టేకప్ చేస్తేనే మనము అందరినీ యునైట్ చేసి ఒక పెద్ద మూమెంట్ తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. సో అదే ద సాల్ట్ మార్చ్ అండ్ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్.
నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.